సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తుందని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయని తెలిపారు. ఈడీ, సిబిఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదని కేసీఆర్ ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టిగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని తెలిపారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆ తర్వాత ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. లోక్సభ ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆప్ మంత్రులు, నేతలు ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. బీజేపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇక కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టింది. లిక్కర్ కేసు, జల్ బోర్డ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిందే. అంతకుముందే కవితను కూడా ఈడీ అరెస్టు చేసింది. ఎన్నికల వేళ ఈ అరెస్టులు ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.